నిన్న చూసిన మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నాడు అన్నట్టు. ఇది అమృత్ జరుగుతూ నువ్వేం చేయాలి, ఫిర్యాదు చేయి, ఆధారాలు ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి, కోర్టు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఇస్తే ఎంక్వైరీ చేయకుంటే అనాలి. మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. బట్ బీజేపీ ఎందుకు తిడతావు? కేటీఆర్ కన్నా వ్యక్తి గదే ఎప్పుడు పేపర్లు కనబడాలి, సోషల్ మీడియాలో గంతికి ఆడికే మళ్ళీ వనికేరాడు. బీజేపీ కాంగ్రెస్ ఒకటి ఆట. నా పేరు తీసుకున్నది అలా మీ కుటుంబమును కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఓటు నోటు కేసు అంటున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మీ ప్రభుత్వం ఉన్న రోజులు ఎప్పుడైనా ఓటు నోటు కేసు ప్రస్తావన తీసిండ్రా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తున్నది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడవైంది, కాళేశ్వరం కేసు ఏడవైంది, డ్రగ్స్ కేసు ఏడవైంది. ఇవాళ FTL భూములకు సంబంధించి అలా దాదాపు 52 చెరువులు ఈ కేసీఆర్ కుటుంబమే అన్యాక్రాంతం చేసింది, అవినీతికి పాల్పడదని చెప్పి అంటున్నారు. మరి దాని మీద విచారణ ఎందుకు అవుతలేదు? అసలు 6 గ్యాన్ల మీద ఎందుకు మాడతలేరు మీరు? ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్. సరే నిన్నేదో కొంచెం చెదిరినట్టున్నది ఈ దోస్తానా. ఇక మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కామెంట్ చేసింది కదా, మళ్ళీ దోస్తాను చూసుకుంటారు. ఇక కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు రూపాయి